యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ పరశురామ్ తో కలిసి చేసిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా వచ్చేసింది. క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా అద్భుతాలను సృష్టిస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ మొదటి షో నుండి రెస్పాన్స్ మిక్స్డ్ గా ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా షోకు అండర్ పర్ఫార్మ్ చేస్తూ వెళ్లిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద మొదటి రోజు 4.5 కోట్ల నుండి 5 కోట్ల రేంజ్ లోనైనా షేర్ అందుకుంటుందేమో అని అనుకున్నా. కానీ ఓవరాల్ గా 4 కోట్ల మార్కును కూడా టచ్ చేయలేకపోయింది. అందులో ఇక వరల్డ్ వైడ్ గా కూడా పెద్దగా జోరునేమి చూపించలేకపోయిన ఈ సినిమా ఓవర్సీస్ లో ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్లతో కలుపుకొని $4,85,000 మాత్రమే అందుకొని రీసెంట్ టైమ్ లో విజయ్ దేవరకొండ కెరీర్ లో లోవెస్ట్ ఓపెనింగ్స్ ని వసూలు చేసింది. ఓవరాల్ గా మొదటి రోజు సినిమా నైజాం లో 1.78 కోట్లు, సీడెడ్ లో 46 లక్షలు, వైజాగ్ లో 46 లక్షలు, ఇలా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద మొదటి రోజు 3.85 కోట్ల రేంజ్ అటు ఇటుగా షేర్ ను మాత్రమే సాధించగా 6.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 40 లక్షలు, ఓవర్సీస్ లో 2.05 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 6.3 కోట్ల దాకా షేర్ ను 11.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే మొదటి రోజు వసూలు చేసింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద 44 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగ్గా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 37.7 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటేనే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్పితే సినిమా బాక్సాఫీస్ దగ్గర తేరుకునే అవకాశం లేదని చెప్పాలి. కానీ అప్కమింగ్ డేస్ లో హాలిడేస్ ఉండటంతో సినిమా ఎంతవరకు జోరును చూపించి కలెక్షన్ల పరంగా ట్రెండ్ ను మార్చి భారీ వసూలను సాధిస్తుందో లేదో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.